ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి భట్టి గారు, ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీ చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో, మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. మీరు క్షమాపణ స్పీకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకోరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలా, ఇంకో హయాంలా? కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో? కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తున్నారు. అధ్యక్ష, సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత. గానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే 2 మీటింగ్స్ లో వీళ్ళు ఒప్పుకున్నారు. వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం. సరే, అయినా ఇక్కడ ఈ దీంట్లో ఈ తీర్మానంలో 2 విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా. అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఒకటి 299/512 విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని, అదేవిధంగా కేఆర్ఎంబి విషయం, దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదర్వైజ్ ఈ మొదటి 3 పారాగ్రాఫ్లు తప్ప లాస్ట్ లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్ కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు. గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే. ఇవే డిమాండ్లను తిరిగి ఈ రోజు మీరు అసెంబ్లీలో పెట్టారు. గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు. ఈ కొత్త డిమాండ్లు ఏం కావు. దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు వారు చాలా ఉన్నాయి, ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర అధ్యక్ష. ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు. ఇప్పుడు నేను గంట మాట్లాడలే, గంట సేపు అంటే అరగంట మీరే మాట్లాడారు. బట్టలు తెచ్చుకున్నాం, భోజనం కూడా సర్ది కూడా తెచ్చుకున్నాం, ఓపికతో కూర్చోండి అధ్యక్ష. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 299/512 కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. ఇది 18th and 19th June 2015 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. సో అధ్యక్ష, ఇందులో ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised to be raised before appropriate forum. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. రేపు ట్రిబ్యునల్ ముందు గాని మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ ఏ విధమైనటువంటి ఇది స్టాండీ ఉండదు అని కూడా ఆ మినిట్స్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. 50-50 రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినాం అంటే 27 లెటర్లు రాసినాం. లెటరు, డేటు, ఎవరెవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి. కావాలంటే వారు పంపిస్తాం. ఏదో మేము అడగనట్టు, మేము అన్యాయం చేసినట్టు వారు సత్యదూరంగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు. అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు 24 మే 2021 ఇందులో కూడా చాలా స్పష్టంగా ఐ ఎర్నెస్ట్లీ ఆర్గ్యూ దట్ there is a critical need to consider an ad hoc water sharing ratio 50-50 Krishna water between Andhra Pradesh and Telangana
from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jal Shakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM, Telangana has expressed strong objection on the diversions to outside basin while in basin lands are carving for water. అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ఏం సార్ నాకు ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1.5 hours, ఇంకొక గంటన్నర టైం కావాలి. డిస్కషన్ లో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు హరీష్ రావు గారు. అధ్యక్ష, వీఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అధ్యక్ష. మీరు ఇప్పటికే 45 నిమిషాలు మాట్లాడారు. దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఇట్లయితే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ మేము 50-50 రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష. ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీ టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా వాళ్ళు పంపిస్తారు అధ్యక్ష. ఇంకోటి, ఈ 299 గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు దీనికి ఈ 299 కు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఎక్కడి నుంచి ఫిగర్ వచ్చింది? దీనికి కారణం గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఒట్టిగా మాట్లాడతలేను, ఐ విల్ షో ద డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది పీకే మొహంతి, అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు. అది ఒక్కటి చెప్పాలి కాదు సార్. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రము కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుని కేఆర్ఎంబికి ఒప్పజెప్పడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది. మేము ఒప్పుకోలేదు కాబట్టి మేము చాలా బాగా గొప్ప చేసాం రాష్ట్రాన్ని, మీరు నష్టం చేస్తున్నారని చెప్తున్నారు. మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఒప్పుకోము కాబట్టి మేము తీర్మానం పెడుతున్నాం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరేమో మేము అట్లా అనలేదని అంటున్నారు. మరి మీ శాఖలో సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ గారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు, వారు లెటర్ రాశారు. అదే అండి, అసలు మొత్తం అదే కదా క్రక్స్ ఆఫ్ ది మొత్తం ఇష్యూ అంతా అదే. ఇంక మిగతా ఆ లెటర్ ఏంటి? యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ది స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ in principle to hand over the control of common projects of Srisalem and NSP in terms of gazetted notification dated 15/7/2020. ఆ లెటర్ ఎప్పుడు రాశారు అధ్యక్ష? ఎప్పుడు రాశారు? 1st December 2023. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వీరు మంత్రి గారు, వారు సెక్రటరీ గారు ఇరిగేషన్. ఇంకేముంది? అసలు మీరే లెటర్ రాసి ఇంత స్పష్టంగా ఇంకా మేము చేయలేదు అంటున్నారు. ఈ లెటర్ మీ సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్ లో ఉన్నారా లేదా? ఆ లెటర్ లో మేము మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేం చేయలేదని మాట్లాడతారు ఏంటండి? దీని మీద మాట్లాడండి. దీని ముందు అసలు ఇది చెప్పండి. ఇది వదిలేసి ఇంకా మిగతా అన్ని ఏదో మాట్లాడతారు. అధ్యక్ష పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదల వడ్డెలక లెక్క అయిపోయింది. అయితే అధ్యక్ష చాలా తొందరపడకండి. అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు. అయితే వాళ్ళు ఎక్కడి దాకా చదివిండ్రు? 15/7/2020 ఫుల్ స్టాప్ ఆడికి ఆగింది. బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బింగ్ డిలే.